హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీతామహాలక్ష్మి 5 to 7 ఏంటి ఈరోజు స్కూల్లో ఉంది, స్కూల్లో వీడియో అనుకుంటున్నారా? ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళేసరికి పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఎవరు రాకపోయేసరికి పిల్లలందరూ ఇట్లా కొంతమంది డ్యాన్స్లు పాటలు పాడుతున్నారు. ఈలోపు సారు ఎవరు రాలేదు కదా అని చెప్పేసి పిల్లలది ప్రోగ్రెస్ చూపించడానికి మా వాడు ప్రోగ్రెస్ చూపించాడు. మార్కులు అయితే బాగానే వచ్చే, పర్లేదు బాగానే చదువుతాడు అని చెప్పాడు. కానీ వాడికి నిదానంగా చెప్పాలమ్మా, కొట్టడం అట్లా చేస్తే వాడు మాట వినడు, నిదానంగా చెప్తుంటే వాడు బాగా చదువుతాడు అని చెప్పేసి మా సూర్య అనేది తెగ పొగడేసిండు. ఇక తర్వాత నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి చూడరా నీకు అని చెప్పేసి చెప్పాడు. చెప్పి తర్వాత చూడకుండా చెప్పు మీ అమ్మకి అని చెప్పేసి చెప్పించాడు. ఇంకా తర్వాత ఇంకా టైం ఉందమ్మా, కాసేపు ఆగిన తర్వాత రమ్మన్నారు. ఇంకా మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి మా అన్న కొడుకు పక్కన గురుకుల పాఠశాల ఉంది, పక్కన గురుకుల పాఠశాల వాడున్నాడు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ సారులతో మాట్లాడి మళ్ళీ సార్ని అడిగాను. సార్ మా అబ్బాయి ఎలా చదువుతాడు సార్ అని చెప్తే, మీ అబ్బాయికి ఏమమ్మా చాలా బాగా చదువుతాడు, రంజిత్ సూపర్గా చదువుతున్నాడు, అసలు వాడికి వచ్చిన టేబుల్స్ పెద్ద పిల్లలకు కూడా రావని చెప్పేసి చాలా పొగిడారు. వీడు వచ్చేసి 3rd క్లాసు, నేను మళ్ళీ వస్తాలేరా ఎవరినొక్కరిని పంపిస్తాలని చెప్పేసి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళకపోతే వాడు ఏడుస్తాడు సూర్య, మళ్ళీ వీడు ఏడుస్తాడు మళ్ళీ, అందుకని చెప్పి సార్తో మాట్లాడి సంతకం పెట్టేసి వచ్చాను. ఏం తిన్నావురా అంటే ఉప్మా తిన్నాడంట. ఈసారి ఆదివారం రా మామతోటి కటింగ్ చేపిస్తాను అని చెప్పా. ఇక్కడే హాస్టల్లో ఉంటాడు. మొన్న డబ్బులు ఇస్తే అయిపోయినాయంట, ఇంకా మళ్ళీ ఒక 50 ఇచ్చి వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి సూర్య దగ్గరికి వెళ్ళి మేడం వచ్చేటప్పుడు బొకేలాగా ఒక ఫ్లవర్ వాజ్లా కావాలమ్మంటుంటే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో చెట్లు ఉంటాయి, అవి మొత్తం అట్లా కొమ్మలు మొత్తం తీసుకొని వెళ్ళి మేడం దగ్గరికి ఇస్తే మేడం ఆ బొకేలే మాకే ఇచ్చింది. మా మేడంకి తీసుకెళ్ళాము ఆ బొకేలా కట్టుకొని. నేను మా ఇంటి దగ్గర వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడంకి అయితే బొకే ఇచ్చాము ఇద్దరం కలిసి. మేడం వాళ్ళు గిఫ్ట్లు తెచ్చారు, ఖచ్చితంగా ఏదో ఒకటి పాడండి పార్టిసిపేట్ చేయడానికి అని చెప్తే అక్కడ తెచ్చిన గిఫ్ట్ల కంటే కూడా ఒకరు ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. మేడం సీతాలక్ష్మిని కూడా పార్టిసిపేట్ చేశారు కదా, నీకు కూడా గిఫ్ట్ ఇస్తామంటే నాకు వద్దు మేడం ఎవరికైనా ఇవ్వండి అని చెప్పాను. నా బదులు గిఫ్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసింది. మనకు అట్లా తీసుకోకపోయినా ఏం పర్లేదు, పార్టిసిపేట్ చేసామంటే అక్కడ పాడుతుంటే నాకు అసలు ఇంట్లో కూర్చొని రీల్స్ వేసుకున్నంత అనుకున్నా, కానీ చేతులన్నీ వణుకులు వచ్చినాయి. ఇంకా తర్వాత మీటింగ్ అయిపోయింది. ఆయన చక్కగా పెట్టారు, సాంబారు, పొంగలి, ఆలుగడ్డ కూర. ఇంకా తినేసి ఇంకా పిల్లలు ఇద్దరు తినలేదు, ఇంకా నేను తిని ఇంకా వచ్చాను ఇంటికి. చాలా అంటే చాలా బాగా జరిగింది. మళ్ళీ వచ్చేటప్పుడు మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం చాలా బాగుంది అని చెప్పేసి చెప్తే, అవునమ్మా తర్వాత నీకు గిఫ్ట్ మిస్ అయింది అని చెప్పింది. నాకు గిఫ్ట్ అట్లా ఏం పర్లేదులే మేడం, మీతో ఒక హగ్ ఇవ్వండి అని చెప్పేసి మేడం దగ్గర ఒక హగ్ తీసుకున్నా. ఇంకొక ఫోటో దిగేసి ఇంటికైతే వచ్చేసాం.